జస్టిస్ వర్మని తొలగించే కార్యక్రమానికి ఒక పక్కన పార్లమెంట్ సిద్ధమవుతున్న సందర్భంలో ఏకంగా తాను సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం సంచలనం సృష్టించింది. నోట్ల కట్టల విషయంలో అంతర్గత విచారణ కమిటీ నివేదికను సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నివేదికను రద్దు చేయాలని కోర్టు గురువారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే తనపై అభిశంసన చర్యలు ప్రారంభించాలంటే అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా చేసిన సిఫార్సులను సైతం సవాల్ చేశారు. వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టును ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఎంక్వైరీ కమిటీ నివేదికను రద్దు చేయాలంటే హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి ఒకరు సుప్రీంకోర్టు ఆచరించడం అత్యంత అరుదైన ఘటన న్యాయ నిపుణులు చెప్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో జస్టిస్ వర్మ మీద అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు వైపు ఏర్పాట్లు జరుగుతుండగా మరోవైపు ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. నోట్ల కట్టల వ్యవహారం తన వాదన పూర్తిగా వినకుండానే నివేదిక రూపొందించారని అంతర్గత ఎంక్వైరీ కమిటీ తీరును ఆయన తప్పుబట్టారు. ఈ దర్యాప్తులో లోపాలు ఉన్నాయని స్పష్టం చేశారు. తనకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు కమిటీకి లభించలేదన్నారు. తనను దోషిగా తేల్చాలన్న ముందస్తు వ్యూహంతో నివేదిక సిద్ధంగా చేశారని విమర్శించారు. తనపై దర్యాప్తు ప్రక్రియ మొత్తం రాజ్యాంగ విరుద్ధంగా సాగిందని, తన ప్రాథమిక